హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా నాన్నమ్మ గారి ఊరికి వచ్చాను. నేను ఇక్కడే పుట్టి పెరిగిన ఊరు ఇది. ఈ ఆల్మోస్ట్ 60+ ఇయర్స్ బ్యాక్ అయింది ఈ హౌస్ కట్టి. అండ్ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఏదో తెలియని హ్యాపీనెస్ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది. బికాస్ 10 years బ్యాక్ చాలా పొలాలు ఉండేవి ఇక్కడంతా చుట్టూ. బట్ ఇప్పుడు అన్ని భూములు అమ్మేసి హౌసెస్ కడుతున్నారు. సో 60% మొత్తం విలేజ్ హౌసెస్తోనే నిండిపోయింది. ఇంకా లేట్ చేస్తే మిగతా 40% కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ లేకుండా పోయి మొత్తం సిటీని చేసేలా ఉన్నారు. సో ఇప్పుడు మా ఇల్లు చూసేద్దాం. ఇక్కడ మొక్కలని పెంచిన ఏరియా ఇది. నేను ఫస్ట్ లేచిన వెంటనే ఇక్కడే ఈ ట్రీస్ని చూస్తూ వాకింగ్ చేస్తాను. జస్ట్ అలా మిల్క్ తాగుతూ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇది బావి. ఇప్పటికీ వాటర్ ఉన్నాయి. చిన్నప్పుడు దీనిలో వాటర్ చేరుతుండే, బట్ ఇప్పుడు ఈ వాటర్ కోసం బోరేసి డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇది 40 years బ్యాక్ ఈ ఏరియాలో పెంకుటిల్లు ఉండేవి. బట్ అవి మట్టి పడి కూలుతుంటే మొత్తం తీసేసి క్లీన్ చేయించారు. నైట్ అయింది అంటే సమ్మర్లో ఈ ప్లేస్ మొత్తం మంచాలతో ఫీల్ అయ్యేది. స్టార్స్ చూసుకుంటూ తాతయ్య స్టోరీస్ చెప్తే పడుకునే వాళ్ళం. మాకు ఇంకా 3 బర్రెలు, చాలా హెన్స్ ఉండేవి ఈ ప్లేస్లో. ఒక చిన్న ఫామ్ ఉండేది యాక్చువల్గా హెన్స్ కోసం. మార్నింగ్ లేవగానే పెండతో అలుకు చల్లి ముగ్గులు వేస్తుండే. ఆ టైంలో మాకు వర్క్స్ చెప్తుండే, బట్ అప్పుడు చేయబుద్ధి అవ్వకపోతుండే. బట్ ఇప్పుడు అన్నీ చేంజ్ అయ్యేసరికి ప్రతిదాని వాల్యూ తెలుస్తుంది, ఎంత మిస్ అయ్యామని. ఇప్పుడు ఎక్కువ లేవు అలాంటివి. అండ్ నానమ్మకి కూడా కష్టం అవుతుంది అని డాడీ మొత్తం ఇది సిమెంట్ ఫ్లోర్ చేపించారు. ఇప్పుడు కిచెన్కి ఎంటర్ అవుదాం. యాక్చువల్లీ వేరే కిచెన్ ఉంది, బట్ మా నాన్నమ్మకి ఇక్కడ ఫ్రీ ఉంది అని ఈ ప్లేస్ని యూజ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్ కిచెన్. అండ్ ఇది ఇటు సైడ్ వస్తే ఈ పూజా ప్లేస్. దెన్ పక్కన ఈ రూమ్ మా మమ్మీ డాడీ వాళ్ళ రూమ్. ఇప్పుడు వేరే దగ్గర ఉంటారు మా పేరెంట్స్. బెడ్ ఇలానే పెట్టి మొత్తం ఐటమ్స్ ఇటు సైడ్ పెట్టారు. దెన్ ఇందులో మేము పడుకుంటుండే. ఇది రెస్ట్ రూమ్ బయట నుండి. సో లోపల నుండి వెయిట్ చేసాము. దెన్ ఫైనల్గా మా తాతయ్య వాళ్ళ రూమ్. ఇందులోని టీవీ, ఏసీ, బెడ్ ఇవన్నీ అరేంజ్ చేసిండ్రు. మేము మోస్ట్లీ ఈ రూమ్లోనే స్పెండ్ చేస్తాము. మా తాతయ్యతో టైం స్పెండ్ చేస్తే ఏదో హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ బయట ఈ ప్లేస్లో అందరం ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ ఇక్కడే కూర్చుంటుండే. అందరూ వస్తుండే ఇక్కడే. ఇంకా ఏమైనా పని ఉంటే ఇక్కడే అందరు మాట్లాడుతూ చేసుకుంటుండే. అండ్ ఇటు సైడ్ నల్ల వస్తుంది, సో ట్యాంక్ కట్టించారు దానికోసం. అండ్ లాస్ట్ ఇంకొక రూమ్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది రేకులతో కట్టారు మొత్తం. అండ్ ఈ రాడ్కి మా తాతయ్య మా కోసం ఉయ్యాల కడుతుండే 2, మా అక్క కోసం అండ్ నా కోసం. ఇప్పుడు వచ్చేస్తే వాటర్ హీట్ చేసేది బాయిలర్ అంటారు. ఇప్పటికీ ఇదే యూస్ చేస్తున్నారు హాట్ వాటర్ కోసం. వెనుక ఇక్కడ మొత్తం అప్పాలు చేస్తుంటారు ఫెస్టివల్స్ అప్పుడు. నాకు మొత్తంలో ఇష్టమైన ప్లేస్ అంటే ఈ చెట్ల దగ్గరే. ఫ్రూట్స్ ఎక్కువ పండేవి. మా తాతయ్య నేను చిన్నప్పుడు అన్ని చెట్లు ఎక్కి ఫ్రూట్స్ తెంపుతుండే. చిన్నప్పుడు అదొక ఫన్ ఉంటుండే నాకు. ఫ్యూచర్లో ఇంకా డాడీ ఇటు సైడ్ హౌస్ కట్టి ఇక్కడే సెటిల్ అవ్వాలి రిటైర్మెంట్లో అని అనుకుంటున్నారు. బికాస్ నానమ్మ తాతయ్య ఆల్రెడీ చాలా ఓల్డ్ అయ్యారు. సొంతంగా ఎక్కువ వర్క్స్ చేసుకోలేకపోతున్నారు. యాక్చువల్గా మా తాతయ్య టీచర్. సో అప్పటి ఫ్రేమ్స్ ఇంకా మా చిన్నప్పటి ఫొటోస్ ఇవన్నీ చాలా జోక్ అనిపిస్తాయి ఇప్పుడు అన్నీ చూస్తుంటే. లాస్ట్గా బిల్డింగ్ పైన చూద్దాం. ఇలా ఉంది చుట్టూ వ్యూ వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ ఇలా రేకులు ఉంటాయి. మేము ఈ రేకులపై ఎక్కి సౌండ్స్ చేస్తుండే చిన్నప్పుడు వినిపించడానికి. మా నాన్నమ్మతో ఫుల్ తిట్లు తింటుండే కూడా. అయినా ఇవన్నీ చేయకపోతే మన చైల్డ్హుడ్ ఎలా ఫినిష్ అవుతుంది చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ ద హోమ్ టూర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఐ థింక్ ఇలాంటి ఇన్నోసెంట్ గ్రాండ్ మాస్ ఉండడం ఇదే లాస్ట్ జనరేషన్ అనుకుంటా. అప్పటి లైఫ్కి ఇప్పటి లైఫ్కి చాలా చేంజెస్ వచ్చాయి. ఇట్స్ ఓకే, మూవ్ ఆన్ అవ్వాలి అంతే. ఐ మిస్ మై ఓల్డ్ డేస్ హియర్ విత్ మై ప్యూర్ లవ్డ్ నానమ్మ అండ్ తాతయ్య. వీడియోని మీ ఇద్దరికి డెడికేట్ చేస్తున్నాను. లవ్ యూ లాట్.